ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. శ్రీమాత్రే నమః. అయితే మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అనుకోకుండా ఎంతో అద్భుతంగా జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళు చిక్కుల్లో పడుతూ ఉంటారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేయడం తెలియకపోయినప్పటికీ చాలామంది మనకి సజెస్ట్ చేసేది అంటే గోమాత పూజ చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే సకల దేవతలు ఆవులోనే కొలువై ఉంటాయి కాబట్టి. సో ఈరోజు కూడా కొన్ని సమస్యలకి ఆ గోమాతని ఏ విధంగా పూజించుకోవాలి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో మనం మామూలుగా అమ్మవారి పూజ ఎక్కడ జరుగుతుందో అలాగే కొన్ని ఆలయాల్లో కూడా విశిష్టంగా మనం చూస్తూ ఉంటాము. ఆవుకి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు శుక్రవారం రోజున. ముఖ్యంగా మన అష్టలక్ష్మి గుడిలో చూసుకున్నట్టయితే అక్కడ, అలాగే దత్తపీఠంలో స్వామీజీ వారు కూడా చేస్తూ ఉంటారు. ఆవుకి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఎన్నో కష్టాలు ఉన్న సమయంలో కూడా ఆవుకి ఈ పలానా వస్తువుని పెట్టండి, దానివల్ల మీకుండే ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి అని కూడా మీలాంటి పెద్దలు ఎంతో మంది చెప్తూ ఉంటారు. అయితే ఆ విశేషాలన్నీ ఏంటి, ఏ కష్టానికి లైక్ ఏ అడ్డంకుకి ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేది తెలియచేయండి. తప్పకుండా. కళ్యాణాయుధ పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం పూర్ణాం పూర్వతనా పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదినీం సంపూర్ణాం పరమోత్తమా మృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీరాధ రాజేశ్వరి. అమ్మవారు సకల దేవతా స్వరూపిణి అయినటువంటి, అట్లానే మాతృస్వరూపిణి అయినటువంటి ఆ యొక్క గోమాతృ, ఆ అమ్మవారిలో అంటే పాదాది శిరఃపర్యంతం మనం చెప్పుకున్నట్టుగా ఆ పాదాది శిరఃపర్యంతం గోమాతలో సకల దేవతలందరూ కూడా అక్కడ ఉంటారట. కలియుగంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా వేసేయడానికి భగవంతుడే సాక్షాత్తు గోస్వరూపంలో వచ్చాడు కలియుగానికి. అటువంటి గోవుకి ఎవరైతే గవాం అంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏష్యాత్ అతః శాంతిం ప్రయచ్చమే, వారికి ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగింప చేసుకొని, వారికి ఉన్నటువంటి ఇంకా ఈ కష్టాల్లో నుంచి బయటికి తేరుకోలేమేమో అని అనుకునేటువంటి వారు రోజు 11 మార్లు గోవుకు ప్రదక్షిణం చేయడం ద్వారా, అట్లానే ఏలినాడు శని ఉన్నది అని చెప్పేసి బాధపడుతున్నటువంటి వాళ్ళు రోజుకి ఒక 19 సార్లు గోవుకి ప్రదక్షిణం చేయటం ద్వారా, లేదా ఒక 5 సార్లు గోవుకి ప్రదక్షిణం చేయటం ద్వారా, లేదా వివాహం కావట్లేదు అని చెప్పేసి 35-40 ఏళ్ళు వచ్చినా సరే వివాహం కావట్లేదు అని బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా గోప్రదక్షిణం చేసి ఆ గోమూత్రాన్ని కొంచెం చల్లుకోవటం ద్వారా వారికి ఉన్నటువంటి అలక్ష్మి, అంటే ఇవన్నీ కూడా అలక్ష్మినే, ఈ వీటికి లక్ష్మికి సంబంధం ఏంటి అని మనకు ఒక ఆలోచన రావచ్చు. అంటే మనం ఏదో జన్మలో చేసినటువంటి ఈ పాపకర్మలన్నీ కూడా ఎట్లా పోతాయి అని అంటే, మనం పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు క్రతువులన్నీ కూడా చేసేటప్పుడు ఆ గోమాతృక అర్చన చేసుకోవటం, మొట్టమొదటిగా గణపతి పూజ కంటే ముందు గోమాతృక అర్చన చేస్తారు ఎక్కడైనా సరే. మా యొక్క దత్తపీఠంలో కూడా మొట్టమొదటిగా స్వామివారి చక్రార్చనకి వెళ్ళే ముందు గోమాతృక అర్చన చేసి అక్కడి నుంచి చక్రార్చనకు వెళ్తారు. ఎందుకు అంటే కలియుగంలో మనకు కనిపించేటువంటి దేవతలు కొంతమంది, వాళ్ళు కూడా ఎక్కువ లేరు. ఎవరెవరు అని అంటే కలియుగంలో మొట్టమొదటిగా సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతృక, తర్వాత సూర్యుడు, తర్వాత చంద్రుడు, వీళ్ళే మనకు కనిపిస్తారు కలియుగంలో. ఆ తర్వాత యజ్ఞేశ్వరుడు. భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఏ రూపేణా ఉంటాడు అని అంటే, మనం ఏదైనా ఒక దాన్ని ప్రాధాన్యంగా తీసుకొని చెప్పాలి అని అంటే సూర్యచంద్రాదుల్లో యజ్ఞేశ్వరున్నో గోమాతృన్నో తీసుకొని మనం ఇవన్నీ కూడా పరిహారాలన్నీ కూడా చెప్పాలన్నమాట. మనం ఏది చెప్పినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు, గోవుల మధ్యలో ఉన్నాడు. ఎందుకున్నాడు? అట్లానే శ్రీకృష్ణుడికి ఈ యొక్క చంద్రబింబాన్ని చూసినటువంటి శాపం అంతా కూడా కలిగింది. ఆ శాపం కలిగిన తర్వాత ఆ గోవుల మధ్యలోనే ఉంటూ కొద్ది కాలం పాటు బయటికి రాకుండా ఆ గోవుల మధ్యలోనే ఉంటూ వారికి ఉన్నటువంటి కరెక్ట్గా ఉన్నటువంటి సందర్భానికి బయటికి వచ్చి వారికి ఉన్నటువంటి దోషాన్నంతటినీ కూడా తొలగింపజేసుకున్నాడు. ఎక్కడి నుంచి? ఆ యొక్క గోవు దగ్గర నుంచి. గోవుని ఎవరైతే సంరక్షిస్తారో
గోవుని ఎవరైతే గోవును గట్టిగా నమ్ముకొని గట్టిగా పట్టుకొని ఉంటారో వారందరికీ కూడా ఉన్నటువంటి సకల బాధలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యాదులన్నీ కూడా ఆ యొక్క అమ్మవారు కలిగింపజేస్తుంది గోమాతృక. అట్లాగనే అమ్మవారికి ఏ అర్చన చేసినా సరే, గోమాతృకి ఏ అర్చన చేసినా సరే అమ్మవారికి హరిద్రా రంజితే దేవి సుఖ సౌభాగ్యదాయిని తస్మాత్వాం పూజజామ్యత్ర సుఖం శాంతిం ప్రయచ్చమే. మనం ఎప్పుడు ఏది కోరుకున్నా సరే, మనం అంటే బయటికి కానివ్వండి లోపలికి కానివ్వండి ఏది కోరుకున్నా సరే సుఖము శాంతి ఈ రెండే కోరుకుంటాం. మనం ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ మనతో బాగా మాట్లాడాలి, మనం వాళ్ళతో బాగా మాట్లాడాలి, ప్రశాంతంగా ఇంటికి రావాలి. అట్లానే మన జీవితం అంతా కూడా సుఖంగా జరిగిపోవాలి. ఈ రెండు త్వరగా, అంటే మిగతా దేవతలు అందించరా అని కాదు, మిగతా దేవతలందరి యొక్క శక్తిని తట్టుకొని మనం అనుగ్రహింపజేసుకొని వారందరూ పెట్టేటువంటి కొన్ని ఇబ్బందులు కానివ్వండి, లేదంటే కొన్ని శక్తులు కానివ్వండి, ఆ శక్తులన్నీ కూడా మనం తట్టుకొని వారి దగ్గర నిలబడగలిగితే వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కానీ గోమాత దగ్గరికి వచ్చేసరికి అట్లా అవసరం లేదు. గోమాతకి ప్రదక్షిణం చేయటం ద్వారా లేదా గోమాతకి ఏదైనా ఒక సంకల్పం చెప్పడం ద్వారా ఆ గోమాత యొక్క అనుగ్రహం వెంటనే మనకు కలిగింపచేసేస్తుంది. అట్లా సకల దేవతలందరూ కూడా ఈ శుక్రవారం నాడు ఎవరైతే వారి ఇబ్బందుల రీత్యా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారందరూ కూడా శుక్రవారం అని కాదు, శుక్రవారం నాడు విశేషంగా అమ్మవారికి ఆ గోమాతకి ప్రధానంగా శుక్రవారం నాడు, ఒక శుక్రవారం రోజు కుదరదు కాబట్టి ఒక శుక్రవారం నాడు ప్రధానమైనటువంటి గోశాలకు వెళ్ళి చక్కగా వీలైనంత వరకు ఆ గోమాతకి షోడశ ఉపచార పూజలన్నీ కూడా చేసేటట్టుగా వారికి శక్తి కొలదే చక్కగా గోమాతకి వస్త్రం సమర్పించాలి. ఎందుకంటే వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వ ఏవ దేవతా ప్రీణాతి. వస్త్రదానం చేయడం ద్వారా సర్వదేవతలు కూడా శాంతింప చెందుతారట. అందుకని మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకి బట్టలు పెట్టండి, వచ్చినటువంటి ఆడవారికి ముత్తైదుకి ఒక వస్త్రాన్ని పెట్టండి అని చెప్పేసి ఎందుకు చెప్తారు అని అంటే ఆ వస్త్ర రూపేణ దేవతలందరూ కూడా ఉంటారట. వేదం చెప్పింది ఈ మాట, వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వ ఏవ దేవతా ప్రీణాతి. సర్వదేవతలందరూ కూడా ఆ వస్త్రంలో ఉంటారు. ఆ వస్త్రదానం చేయటం ద్వారా దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారు అని చెప్పేసి చెబుతూ ఎవరైతే ఆ గోమాతకి చక్కగా వారి శక్తి కొలదే వస్త్రాన్ని సమర్పించి ఆ రోజు విశేషంగా ఎవరైతే అర్చన చేస్తారో అటువంటి వారికి మనం చెప్పాల్సిన పని లేదు. ఈ పని చేస్తే ఈ ఫలితాన్ని మీరు అందుకుంటారని చెప్పే పని లేకుండానే ఎవరెవరికి ఏ కోరికలైతే ఉన్నాయో ఆ కోరికల నిమిత్తం ఊహించినటువంటి ఫలితం ఇస్తుంది అనమాట ఆ యొక్క గోమాత. ఒక గోమాతే కలియుగంలో అంత విశేషమైనటువంటి ఫలితాన్ని అంతటినీ కూడా ఇవ్వగలుగుతుంది. అంత శక్తి ఆవిడ దగ్గర ఉన్నది. ఎందుకు అనంటే ఆవిడలో కూడా ఒక ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం అంతా కూడా మహాత్రిపుర సుందరిగా తిరుగుతూ ఉన్నది. ఆ మహాత్రిపుర సుందరిగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రాణమే గోమాతృకా స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మికి అందుకనే పృష్ఠభాగంలో మహాలక్ష్మి ఉంటుందని తోక దగ్గరికి వెళ్ళి ఆ తోకని ముట్టుకొని లేదా ఆ తోకని రాయటం ద్వారా వారికి ఉన్నటువంటి అలక్ష్మీ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా అందుకుంటారు అని చెప్పేసి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేయబడుతూ అందరూ కూడా వీలైనంత వరకు శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి ఆ పర్వదినంలో చక్కగా విశేషమైనటువంటి అమ్మవారికి గోమాతకి చక్కగా మీకు వీలైనంత వరకు ద్రవ్యాన్ని సమర్పించండి. అట్లానే వస్త్రాన్ని సమర్పించండి. అవి ద్రవ్యం సమర్పించినా వస్త్రం సమర్పించకపోయినా భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం సమర్పించండి. భక్తి శ్రద్ధలతో ఒక్క ప్రదక్షిణమైనా సమర్పించండి. ఆ మాత యొక్క అనుగ్రహం కలిగింపచేసుకోండి అని చెప్పేసి నేను మీ ద్వారా ప్రార్థన. అయితే చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే తోక తీసుకొని తల మీద అనుకుంటూ ఉంటాం. అయితే ఆవు ముఖం ముట్టొద్దు అనేసి అంటూ ఉంటారు కదండి, ఎందుకని? అంటే ఒకటి దానికి కోపం వస్తుంది ముఖం ముట్టుకుంటే, రెండోది అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహం కలిగింప చేసుకోవటం మనకి కొంచెం కష్టతరంగా ఉంటుంది. మనకి చెప్పినట్టుగా కలియుగంలో విశేషంగా అర్చనలు అందుకుంటూ కలియుగంలో విశేషంగా మనకి ఐశ్వర్యాన్నంతటినీ కూడా మనఃకామ్యాలన్నీ కూడా ప్రసాదింపచేసేటువంటి దేవతలు కొంతమంది. ఆ కొంతమంది దగ్గరికి వెళితేనే మన పని అవుతుంది.
అట్లా అని కాదని మిగతా దేవతల దగ్గరికి వెళ్తే అవ్వదా అని కాదు, అవుతుంది. కాకపోతే మనం ఏదో ఒక నెల రోజుల్లో ఈ పని అయితే బాగుండు అని చెప్పేసి మన సంకల్పం చెప్పుకొని ఒక దేవత దగ్గరికి వెళ్తాం. ఆ దేవత మనకి ఈ కలియుగంలో విశేషంగా చెప్పబడినటువంటి దేవత అనుకోండి, సత్వరంగా ఫలితం ఇస్తుంది ఆవిడని పూజింప చేయటం ద్వారా. ఈ కలియుగంలో విశేషంగా ఈ ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత కాదు అని చెప్పేసి మనకి తెలిసిందనుకోండి, ఆవిడ దగ్గరికి వెళ్ళటం అంటే ఏ దేవత కలియుగంలో విశేషం కాదు అని కాదు, ప్రతి ఒక్క దేవత కలియుగంలో విశేషమే, ఆ దేవతారాధన విశేషమే. కానీ కొంతమంది దేవతలు త్వరగా ఫలితాన్ని ఇస్తారు, కొంతమంది దేవతలు వారి దగ్గరికి చేర్చుకోవాలి అని అంటే మనల్ని కొంచెం పరీక్షించి వారి దగ్గరికి చేర్చుకుంటారు. అట్లా ఈ కొంతమంది దేవతల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అట్లానే మహాగణపతి వీరి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేసుకుంటూ, అట్లానే ఈ పరివారాన్ని అంతటినీ కూడా ఇట్లా పక్కన పెడితే సీతారామచంద్ర స్వామి వారు, ఆంజనేయుడు, కలియుగంలో విశేషంగా ఫలితాన్ని త్వరగా ఇచ్చేసేటువంటి వాడు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, అట్లానే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం. మహాలక్ష్మిని ఎందుకు ముట్టుకోమంటారు అని అంటే ఆవిడ త్వరగా అందరికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి, అందుకోసం అని చెప్పేసి శిరస్సున తోక తగిలించుకోవటం అనేటువంటి సమంజసం కాదు. అమ్మవారిని కేవలంగా స్పృశించి ముట్టుకొని ఆ గోమాత్ర వెనకాల ఉన్నటువంటి మహాలక్ష్మి ఉంది అని భావన చేసి ముట్టుకొని నమస్కారం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా కలియుగంలో అమ్మవారు మనకు అందిస్తుంది. అందు నిమిత్తార్థం ఆ పృష్ఠభాగంలో, ఆ తోక భాగంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు అక్కడ ఉంటుంది అని, ఆవిడ నివాసం అదే అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి త్రిమూర్తిగా ఉంటుందన్నమాట. త్రిమూర్తి స్వరూపిణిగా ఉంటుంది. అక్కడి నుంచే సృష్టి, స్థితి, లయ ఈ మూడు కూడా జరుగుతూ ఉంటాయి. అట్లానే కొన్ని విశేషమైనటువంటి యాగాలు, యజ్ఞాలన్నీ కూడా చేస్తూ ఆ యొక్క గోమాతృకి సంబంధించినటువంటి కొన్ని ద్రవ్యాలన్నీ కూడా తీసుకుంటారన్నమాట. తీసుకొని గోమయమని, గోమూత్రమని, తర్వాత గోక్షీరమని, గోదధి అని, గో ఆజ్యం అని ఇవన్నీ కూడా 5 తీసుకుంటారన్నమాట. తీసుకొని ఆ యొక్క వాటన్నిటినీ కూడా కొన్ని వేదమంత్రాలు చెబుతూ వాటన్నిటినీ కూడా అభిమంత్రించి ఆ తర్వాత ఆ ద్రవ్యాన్ని అంతటినీ కూడా తీసుకుంటారు. తీసుకొని అది ఎందుకు తీసుకుంటారు, అసలు అవన్నీ తీసుకోవటం ఏమిటండి అని మనకు ఒక ఆలోచన రావచ్చు. యత్వగస్తి కృతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్ని రివేంధనం. మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలం అనేటువంటిది కొంచెం ఉంటుంది. ఎన్ని జన్మలు తరించినా సరే కర్మఫలం అనేటువంటిది మనతో వెంటాడుతూ వస్తూ ఉంటుంది. ఆ యొక్క జన్మలో మనం ఈ మానవ జన్మ అందటమే చాలా విశేషమైనటువంటి జన్మ. ఎన్నో సత్ఫలితాలన్నీ కూడా అందించేటువంటి జన్మ ఈ యొక్క మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో విశేషంగా గోమాత అర్చన చేయటం, గోమాత పూజ చేయటం, ఆ ద్రవ్యాన్ని స్వీకరించటం ద్వారా ఏవైతే మన శరీరంలో అస్థికులు ఉంటాయో ఆ అస్థికులన్నిటికీ కూడా ఈ కర్మలన్నీ కూడా అంటుకొనే ఉంటాయట. మనం ఎప్పుడు చేస్తూ ఉన్నటువంటి ఈ కర్మలన్నీ కూడా ఈ యొక్క అస్థికలకి, శరీరానికి అంటుకొని ఉంటుంది. ఆ అంటుకోను ఉన్నటువంటి అస్థికులన్నిటికీ కూడా ప్రాశనం పంచగవ్యస్య, ఆ ఒక్క చుక్క మనం నోట్లో పోసుకోవటం ద్వారా దహత్యగ్ని రివేంధనం. అంటే ఒక గది నిండా పత్తి ఉంది అనుకోండి, దాంట్లో ఒక చిన్న నిప్పు గనుక వెళ్ళి పడితే ఎట్లాగైతే దగ్ధమైపోతుందో అట్లా మన అస్థికులకు పట్టుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ అంతా కూడా ఒక్క చుక్క మనం ఆ పంచగవ్యాన్నంతటినీ కూడా స్వీకరించడం ద్వారా మనకి ఆ యొక్క దోషాన్నంతటినీ కూడా ఆ మహాలక్ష్మి, ఆ గోమాత తీసివేసేస్తుంది అని చెప్పేసి వేదం, ఇతిహాస పురాణాలన్నీ కూడా తెలియజేయబడుతూ మొట్టమొదటిగా వేదం అంతా కూడా మొదలు పెడుతూ ఆ గోమాత అనుగ్రహం, గోమాత విశిష్టత, గోమాత వైభవం అంతా కూడా చెబుతూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చెప్పారన్నమాట. అవన్నీ కూడా అందరూ చెయ్యాలి, చక్కగా మన సనాతన ధర్మం అంతా కూడా అభివృద్ధి అవ్వాలి. ఇటువంటి గోమాత సేవ, గోమాత కార్యక్రమాలు, గోమాత ఆరాధన మరి ఇంకెంతో పుంజుకోవాలి, మరి ఇంకెన్నో పూజలు జరగాలి ఆ గోమాతకి అని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.